హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఏ వంటకం అంటే బెండకాయ టమాటా మటన్ చారు అండి. మటన్లో బెండకాయ టమాటాలు వేసి చారు చేస్తా. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. చూసేద్దాం రండి ప్రాసెస్ ఏ విధంగా చేయాలో. మటన్ అయితే ఫస్ట్గా అందులో బోన్స్ కూడా ఉండాలండి. బోన్స్ ఉన్నాయి ఇందులో. మటన్ కొంచెం తక్కువ ఉన్నా కూడా బోన్స్ మంచిగా ఉంటాయి. అయితే మటన్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా ఉల్లిగడ్డలు కోసి 2 ఉల్లిగడ్డల్ని కోసి మంచిగా కారం, ఉప్పు, అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా కలిపెట్టి 5 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి ఇందులో. ఇలా మంచిగా కలియబెట్టాలి. మటన్ని ఒక 2-3 విజిల్స్ వచ్చిందాక కుక్కర్ పెట్టేయాలండి. ఇలా కుక్కర్ పెట్టిన తర్వాత మంచిగా మటన్ బొక్కలన్నీ మంచిగా ఉడికితాయి. మెత్తగా అయినాక ఇప్పుడు బెండకాయలు అయితే కోసుకోవాలండి. ఈ విధంగా బెండకాయల్ని మంచిగా కడుక్కొని ఫ్రెష్గా టమాటా బెండకాయ ముక్కలుగా కోసుకోవాలండి. బెండకాయ చారుకైతే నేనైతే ఈ విధంగా కోస్తానండి. బెండకాయలు ఇలా మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఈ పాలిథిన్ కవర్లో నేను చెత్త అనేది వేసేస్తానమాట. బెండకాయలు కోసింది ఈ ప్లేట్లో అయితే ఇలా ముక్కల్ని కోసి ఇందులో వేసుకోవాలి. ఇలా మంచిగా ముక్కలు చేసుకొని చారులోకి అయితే ఈ విధంగా అయితే చాలా బాగుంటుందండి. ఇలా కోయాలండి బెండకాయలను అయితే. చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు కూడా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే. అలాగే 3 టమాటాలు తీసుకున్నాం కదండి. టమాటాలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. చారులో వేస్తానికి చాలా బాగుంటుంది టమాటా వేస్తే. ఎర్రగా ఎలా ఉన్నాయి చూడండి. టమాటాలు కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉంటుంది. ఇలా టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలండి. ఈ రెండింటిని పక్కన పెట్టి ఇప్పుడు మటన్ మంచిగా ఉడికిపోయిందండి. కుక్కర్ మూత తీసేసిన. ఇలా ఈ విధంగా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి బెండకాయ ముక్కలు వేసి కలియపెట్టాలి మంచిగా. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఈ రెండు మంచిగా ఉడకాలండి. బెండకాయ మెత్తగా ఉడకాలి, టమాటాలు కూడా మంచిగా ఉడికిపోవాలి. ఇలా మంచిగా కలపాలండి. ఈ విధంగా మంచిగా ఇలా కలుపుతుంటేనే కూడా కూర టేస్ట్గా వస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి మంచిగా. ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. మళ్ళీ తీసి మళ్ళీ కలపాలండి కూరని. ఈ విధంగా ముక్కలు మంచిగా మెత్తగా అవ్వాలి. బెండకాయ ముక్కలు, టమాటాలు చూడండి. ఈ విధంగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా. చూడండి ఇప్పుడు ఈ చింతపండు నానిపోయింది. ఇప్పుడు మనం చింతపండు రసం తీయాలండి. ఇలా మెత్తగా గుజ్జు లెక్క పిసికి ఇప్పుడు చింతచారు అనేది తీసుకోవాలండి మనం. ఈ విధంగా చింతరసం తీసి చూడండి ఒక గిన్నెలో అయితే వేసిన నేను. ఇలా ఇప్పుడు చూడాలండి మళ్ళీ ఎంతవరకు ఉడికిందో కూర అని మళ్ళీ తీసి కలపాలి. ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఇప్పుడు అనేది మనం చూడాలి. టమాటా చారు అనేది ఈ చింతచారు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా చింతచారు వేసుకొని పులుపు చూసుకోవాలి, టేస్ట్ కూడా చూసుకోవాలండి. చూసి మనం టేస్ట్ అంతా ఎట్లా ఉంటుందో, పుల్లగా ఉంటుందో ఎట్లా ఉంటుందో చూసి మంచిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఇందులో కొన్ని. మళ్ళీ కరివేపాకు అండి. ఇప్పుడు అయితే ఫ్రెష్గా కరివేపాకు చూడండి మంచిగా కడిగి కరివేపాకు వేసుకోవాలండి ఇందులో. తగినన్ని వాటర్ పోసుకోవాలి. టేస్ట్ చూసి ఎంత పుల్లగా ఉంది ఎట్లా అనేది చూసి మంచిగా వాటర్ అయితే పోసుకోవాలి.
పోసినాక ఇలా బెండకాయ చారు అనేది ఇలా మసులుతుంటుందండి. ఇలా మంచిగా మసలాలి. చూడండి సైడ్ల నుంచి అయితే నూనె వస్తుంది చూడండి. అంతవరకు ఉడికిపోవాలి. కొంచెం చిటికెడు గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ మంచిగా ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకాలి. ఉడికిస్తే ఈ విధంగా చారు అనేది ఉడికిపోయిందండి. చారు